ట్రాఫిక్ లేని శివారు ప్రాంతాల్లో సైతం కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అసలు ఈ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి ఒకసారి చూద్దాం. కాలం చెల్లిన వాహనాల సంఖ్య పెరిగి వాటి నుంచి వచ్చే పొగను నియంత్రించే వ్యవస్థ లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలని కాల్చడం, వీటి నుంచి విషపూరిత వాయువులు విడుదలవడం, హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిన క్రషర్ యూనిట్స్, ఇటుక బట్టీలు, మట్టి తవ్వకాలు, కాంక్రీట్ వ్యర్థాలు గాలిని విషంగా మారుస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా చోట్ల ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ పరికరాలు అందుబాటులో లేవు. డేంజర్ బెల్ మోగిస్తున్న బెంజిన్ వాయు గాలిలో ఎంత శాతం ఉందో ఇంతవరకు మానిటరింగ్ చేసే వ్యవస్థే లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య మనుగడ సాగిస్తోంది భాగ్యనగరం. హైదరాబాద్లో అత్యధికంగా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కడెక్కడో చూద్దాం. జూ పార్క్ 116, ఈసీఐఎల్ కాప్రా 113, న్యూ మలక్పేట్ 112, ఐడిఏ పాస మైలారం 106, సోమాజిగూడ 102, బంజారాహిల్స్ 89, కేపీహెచ్బి 84. ఎయిర్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు? ఏ సమయంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది? అసలు ఈ కాలుష్యం ఎందుకు పెరుగుతుంది? ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఎయిర్ క్వాలిటీ పడిపోవడానికి ప్రధాన కారణం చెత్త తగలబెట్టడమేనట. చలికాలంలో చలి కాచుకోవడానికి కూడా చెత్త అంతా చేర్చి ఒక చోట చేర్చి దాన్ని కాల్చి దాంతో చలి మంట పెట్టుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి తోడు మనకి ఈ తగలబెట్టే దాంట్లో ఊర్లో ఉండే చెత్త అంతా ఒక చోట చేర్చి తగలబెట్టేది కూడా మనం చూస్తుంటాం. దాంట్లోంచి కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోవడం, ఈ డంప్ యార్డ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి మసితో కూడిన వాసనతో ఉండే పొగ చూస్తాం మనం. దానికి తోడు నగరం సెంటర్లోంచి మనకి వాహనాలు ఇబ్బడి వాహనాల సంఖ్య పెరుగుతోంది, అట్లాగే వాహనాల స్పీడ్ తగ్గుతోంది. అంటే ఈ సంఖ్య పెరగడంతో మనకి డెన్సిటీ సాంద్రత పెరుగుతుంది. అంటే 1 కిలోమీటర్లో ఎన్ని వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు నంబర్స్ పెరుగుతున్నాయి. సో ఎక్కువ వాహనాలు తక్కువ ప్రదేశంలో తక్కువ స్పీడ్ తోటి నడుస్తున్నప్పుడు వాహనాల పొగగొట్టంలోంచి మనకి ఎక్కువ పొగ మనం చూస్తుంటాం. ఎయిర్ పొల్యూషన్తో గుండెపోటుకి ఎక్కువ ఛాన్స్ ఉందట. పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం అంటూ ఉంటామే. అలాగే ఇటువంటి గాలి పీల్చడం కూడా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల రోగాలకి దారితీస్తుందని ఎంతమందికి తెలుసు? ఈ వాయు కాలుష్యం ఏ విధంగా మన హెల్త్కి ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇందులో పార్టికులేట్ మెటీరియల్ అని ఉంటుంది. అంటే కొన్ని చిన్న మెటీరియల్స్ వాటి వల్ల దీర్ఘకాలిక జబ్బులు, శ్వాసకోశ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎట్లాంటివి అంటే ఎలర్జిక్ డిసీజెస్ లైక్ ఆస్తమా, ఎలర్జిక్ రైనైటిస్ మరియు ఎలర్జిక్ ఆస్తమా లాంటివి జబ్బులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆస్తమా, ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళలో ఇటువంటి పొల్యూషన్ పెరగడం వల్ల ఎక్కువ శాతం వాళ్ళకి అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గాల్లో ఉండే బెంజిన్ లాంటి డేంజరస్ కెమికల్స్ వల్ల బ్లడ్ క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రైవేటు వాహనాల్ని తగ్గించి ప్రభుత్వ రవాణా రంగాన్ని విస్తృతం చేయడం ఒక పరిష్కారం. కానీ ఇది ప్రభుత్వ బాధ్యత. ఎంతవరకు నెరవేరుతోంది? మనం ఎలా ఈ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు అంటే, ఎప్పుడైతే బయట పొల్యూషన్ ఎక్కువ ఈవినింగ్ టైంలో మనము వీలైనంత వరకు ఆ టైంలో ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం ద్వారా కానీ, లేదంటే వీలైతే దగ్గర డిస్టెన్స్కి వాక్లో వెళ్ళడం కానీ, లేదంటే సైక్లింగ్ వెళ్ళడం ద్వారా కానీ మనం ఈ ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనం సిటీస్లో గార్డెన్స్ కానీ, పార్క్స్ పెంచడం ద్వారా కానీ మనం అండ్ ఈ ప్రాపర్ ఈ ఫ్యాక్టరీస్కి రెగ్యులేషన్స్ పెట్టడం ద్వారా కానీ మనం ఎయిర్ పొల్యూషన్ తీవ్రతను తగ్గించుకోవచ్చు.